పాస్టర్ ప్రవీణ్ చనిపోవడం అనుకున్న అసలు కథ ఏంటి, అసలు ఎట్లా చనిపోయారు, ఎందుకు చనిపోయారు? కాదు, చనిపోవడం కూడా అది హత్య అంటున్నారు. దాని గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మన దగ్గర సాల్మన్ రాజు ఉన్నారు. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, అసలు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడానికి గల కారణం ఏంటి? అసలు చనిపోయారంటున్నారు కొంతమంది, చనిపోయారంటున్నారు కొంతమంది, హత్య అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? బ్రదర్, అక్కడ ఆనవాళ్ళని బట్టి ఆయన ఒక మీటింగ్స్ కి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళే సందర్భంలో ఆయన ఆ కొవ్వూరులో టోల్ గేట్ దాటడం అంతవరకు కరెక్ట్ గా అయింది. అక్కడ నుంచి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ లో అక్కడ మోటార్ సైకిల్ బుల్లెట్ కి దెబ్బలు తగ్గటం కానీ, స్క్రాచెస్ పడటం కానీ, ఈ పాస్టర్ గారికి కూడా ఎక్కడ దెబ్బలు తగ్గటం కానీ, బోన్స్ ఫ్రాక్చర్ అవటం కానీ జరగలేదు. ఓన్లీ ఆయన ముఖం మీద కొట్టి కొట్టి బ్లడ్ షెడ్ చేసి చంపినట్లుగా ఆనవాళ్ళు ఉండే. దానికి అక్కడ మా పెద్దలు, మా పాస్టర్స్ వెళ్ళటం జరిగింది. వారు చెప్పిన దాన్ని బట్టి ఇది హత్య అనేది, ఇది రోడ్డు ప్రమాదం కాదు అని చెప్తుంది జరిగింది. అసలు ఎందుకు అది హత్య చేశారని మీరు ఎలా అంటున్నారు? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, దానికంటే ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, లేకపోతే కాల్స్ రావడం. కారణం కూడా హత్య చేయడం అనే అంత కారణాలు ఏంటంటే ఈయన పాస్టర్ గిరి చేస్తూ కూడా డిబేట్స్ చేసేవాడు. ఆ డిబేట్స్ లో ఈయన 3 గ్రంథాలు ఏదైతే ఉందో మన ఇండియాలో ఖురాన్ కానీ, భగవద్గీత కానివ్వండి, బైబిల్ కానీ 3 చదివినటువంటి వ్యక్తి. ఈ 3 తీసి ఎవరైతే క్వశ్చన్స్ చేస్తారో దానికి ఈ గ్రంథం ఏం చెప్తుంది, ఈ గ్రంథం ఏం చెప్తుంది, ఈ గ్రంథం ఏం చెప్తుంది చెప్పేటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో కొంతమంది ఆయన బెదిరించడం, నువ్వు తప్పు చెబుతున్నావు, నీకు తెలియదు అని ఆయన బెదిరించడం, నువ్వు పిచ్చి పిచ్చి చేసి నువ్వు చంపేస్తావు అని అన్నారని ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాన్ని మేము కోణం తీసుకుంటాం. ఒకటి. రెండోది, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఆ ఆనవాళ్ళని బట్టి అది హత్య అనేది భావన. ఇంతకు ముందు ఇట్లా కాల్స్ వచ్చినప్పుడు కానీ, బెదిరింపులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా పోలీసులను కానీ ఆశ్రయించారా? అది చేయలే. అది మేము చేసిన పొరపాటు. అది అటువంటి పరిస్థితి మేము చేయలేకపోయాం. ఆయన కూడా ఆ పబ్లిక్ చెప్పాం కదా అనుకున్నాడు, కానీ ఒక కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి కాల్స్ వస్తున్నాయి బ్లాంక్ ఫోన్ నుంచి అనేది చెప్పకపోవడం అది ఒక మిస్టేక్ జరిగింది. కానీ పబ్లిక్లో చెప్పాడు. 2-3 మీటింగ్లో ఈ ఓపెన్లీ డిక్లేర్డ్. ఎందుకు అట్లా పాస్టర్ల మీద, అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా? అందరూ కూడా పాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ముస్లిం చేశారంటున్నారు, కొంతమంది హిందువులు చేశారంటున్నారు. అంటే ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు? బ్రదర్, ఇది యాక్చువల్లీ క్రైస్తవులు అనేవాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే, వీళ్ళు ఒక మంచి చేయాలి, నేను తాగుబోతుని మార్చాలి, చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, విచారించొద్దని చెప్తేనే ఈ పాస్టర్స్ డ్యూటీ. అంతేగాని వాళ్ళకి వేరేది ఏం చెప్పరాడు. మీరు మంచిగా అవుతారు రండి, లేదు పుండని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే వీళ్ళందరూ మారుస్తున్నారు అనేది రాంగ్ కాన్సెప్ట్. అది అట్లా కానీ మారిస్తే చాలా మంది పాస్టర్లు కూడా ఇట్లానే, మేము మారుస్తున్నాం, మేము మంచిగా చేస్తున్నాం, జాబులు తీసుకొస్తున్నాం, మీకు కాళ్ళు పోతాయి, చేతులు తీసుకొస్తాం అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా. అది రాంగ్. అది అట్లా చేస్తే ఈ రోజు మేము 2014 నుంచి 2% అన్నారు. 2% వెళ్ళి ఇప్పుడు మేము 20%, 30% కావాలి. అక్కడే ఉండం. మేము ఎవరిని కూడా మార్చిన సందర్భంలో మా పాస్టర్స్ ఎవరు చేయరు. ఇప్పుడున్న క్రైస్తవులు మేము అందరం ఉన్నాం, మమ్మల్ని ఎవరు చేయలేదు. అట్లా మా తాతలు అది మంచి అవుతుంది అన్నారో వెళ్ళారు, మేము వచ్చాం. అందుకని మాకు ఎవరు పైసలు ఇచ్చింది లేదు, మమ్మల్ని కన్వర్ట్ అవ్వమని చెప్పింది లేదు. అట్లా చేసే సందర్భాలు కూడా ఉండవు. స్వతహా మీరు కన్వర్ట్ అయ్యారా? మా సొంతంగా మేము తెలుసుకున్నాం, మా తాతలు, మేము దాన్ని ఫాలో అవుతున్నాం. మంచి చెడే మార్గం అమ్మ. దిస్ ఈజ్ నాట్ రిలీజియస్, ఇది గుడ్ వే. అరే బాబు, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ హోటల్ మంచిగా లేదు, ఈ హోటల్ మంచిగా ఉంటుందని ఎట్లా అంటారు, అట్లాగే ఇది నువ్వు చెడు అలవాట్లకి వెళ్తున్నావు బాబు, చెడు చేయబాక, మంచిగా పో, మంచి చెప్తున్నాను చెప్పటం. మంచి చెప్పటం అనేది వీళ్ళ మార్గం. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు కొంతమంది. అంతేగాని రానున్న ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు న్యాయం జరగకపోతే అది హత్య అని అంటున్నారు. అది ఎవరన్నారు, దాని వెనక ఎవరైనా ఉన్నారని మీకు ఏమైనా అనుమానం ఉందా? దానికి అదే చెప్తాం. ఒకటి, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఒకటి. 2, ఆయన థ్రెట్ చేసిన మనిషి. ఆ 2 కలిపి మేము సిఐడికి కానీ, సిపిసిఐడి కానీ ఇస్తాకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బెదిరింపులు వచ్చాయని అడిగారా? వాళ్ళ కుటుంబాలని వాళ్ళకి కాన్షియస్ ఉన్నారు. వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ మదర్, వైఫ్ కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు బాడీ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ బ్రదర్ ఒక్కడే వెళ్ళాడు. ఆయన కూడా అన్న అయిపోయింది, అది అయిపోయింది అన్న, కొని అన్న అనే సందర్భం ఉంది అక్కడ. అంటే అంత షాక్ అయిపోయారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 10 years బ్యాక్ ఒరిస్సాలో గ్రామ్ స్టెయిన్ అనే వాళ్ళ 2 పిల్లలు అక్కడ ఇంట్లో ఏసీ లేదని కార్లో పెట్టుకొని ఆన్ చేసుకొని పండుకుంటే వేరే దుండగులు వచ్చి కాల్ చేశారు. ఆయన భార్య ఏం చెప్పిందంటే, ఎవడన్నా కాల్ చేయండి, వాళ్ళు క్షమిస్తున్నాను వదిలేసేవారు.
శిక్ష పడాలి కదా. దేవుడు ఇస్తాడు శిక్ష, మనం ఎందుకు ఇచ్చేది అని ఆ బాపత్తులో ఉంటుంది వీళ్ళంతా. పగ తీర్చుకోవాలి, వాడు నన్ను కొట్టాడు మనం కొట్టాలని ఉండదు. మనకు చెడు చేసిండు కాబట్టి వాడిని వదిలేస్తే వాడు మంచి చేస్తాడు, తర్వాత మంచి చేయడు కదా. అది ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులు అది అనుకోవట్లా. లేదు, వాళ్ళు వదిలేస్తే వాడే మార్మల్స్ పొందుతాడు, ఆడిపోతాడు, ఆడు పాపం ఆడిది. పెద్ద మనుషులు అనేవాళ్ళు చూడు, వాడు పాపం చేసి పాపలో పోయాడు. అదే స్టైల్లో కానీ వాళ్ళు శిక్షించాలని గవర్నమెంట్ అడగరు, శిక్షించాలని వాడిని తిట్టరు. రానున్న కొద్ది రోజులు ఇప్పుడు మీరు శిక్ష పడకుండా కానీ అలా దాన్ని పట్టించుకోకుండా కేసును తీసుకోకపోతే రానున్న కొద్ది రోజులు మీ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేద్దాం? మేము చేసేది ఇప్పుడు అదే చేస్తున్నాం. మేమంతా యూనిటీగా అవుతున్నాం. ఇప్పుడు ఇదే కాకుండా ఇక్కడ ఇజ్రాయెల్ పాస్టర్ కూడా అడ్వకేట్ని కూడా చంపేయడం జరిగింది. ఎన్నిటి మీద కూడా మేము ఒక సమగ్రంగా ఆలోచించి ఒక భారీ ఎత్తున యాక్షన్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఫోన్లో ఉండి ఎవరు థ్రెట్ కాల్ చేస్తారు, అయ్యి తర్వాత అక్కడ ఉన్న ఫోటోలను తీసుకున్నారు మా వాళ్ళు, పడిపోవటం, అక్కడ వెహికల్స్ సిచ్యువేషన్ అండ్ బాడీ పొజిషన్ అన్ని. సో దాన్ని బట్టి బ్రదర్ అక్కడ అసలుకి కేసు వీళ్ళు వెళ్ళేదాకా కూడా ఫైల్ చేయలేదమ్మా. వాళ్ళ బ్రదర్ అని వెళ్ళి, పాస్టర్ గారు బ్రదర్ అని వెళ్ళి ఎందుకు చేయలేదంటే ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు, కేసు పెట్టలేదు, అందుకని మేము చేయలేదని ఆగింది. ఇదంతా కావాలని చేస్తున్నారని మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పుడు సుమోటో కింద తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. గవర్నమెంట్ పోలీసులు దీన్ని ఎందుకు తీసుకోవట్లా? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, సరే అది యాక్సిడెంట్ అనుకోండి, దాన్ని కూడా వాళ్ళు కేసు ఎంకరేజ్ చేయాలి కదా. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి, వాళ్ళు చేయాలని అనుకుంటారు, రాంగ్ కాదు. సో అది మాకు డౌట్ పడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.